దబ్బకాయ స్వీట్ పచ్చడి ఒక్కసారి ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటదండి. అస్సలు వదలరు. అండ్ ఈ చలికాలంలో మనకి వేడి వేడి అన్నంలో దబ్బకాయ పచ్చడి ఏసుకొని తింటే భలే ఉంటదండి. అండ్ హెల్త్‌కి హెల్త్, ఇంకా టేస్ట్‌కి టేస్ట్ అనమాట. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైనందుకు. షార్ట్ కదండీ అందుకే. ఫస్ట్ అయితే మనం దబ్బకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ జేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ అయితే బాండీలో వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. దాంట్లోనే సాల్ట్, దాంట్లోనే పసుపేసి బాగా ఉడకబెట్టాలనమాట. ఉడకబెట్టిన తర్వాత బెల్లం అయితే తీసుకోవాలి. ఒక కప్పు పీసెస్‌కి ఒక కప్పు బెల్లం వేసుకోవాలనమాట. ఇంకా బాగా అది చిన్న మంట మీద మగ్గుతుంటే పక్కన చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, మెంతులు మెయిన్ అండి. మెంతులు ఏసి తాలింపైతే ఏసుకోవాలండి. పోపేసుకున్నది ఏం చేస్తారు, పోపు చల్లారేదాకా పక్కకు పెట్టుకోండి. అట్లనే చిన్న మంట మీద పెట్టిన పచ్చడైతే ఉడికిపోతది కదా! దాంట్లో కారం కలుపుకొని పోపేసుకోవడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే దబ్బకాయ స్వీట్ పచ్చడైతే రెడీ. అట్లనే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.